తిరుపతి మాస్టర్ కంచి రఘురామ్ గారి యొక్క సందేశం తీసుకుందాం. చాలా సంతోషం. ఇవాళ పత్రికారు కాన్సెప్ట్ మీరు విన్నప్పుడు బ్రేక్ ద రొటీన్ అని విన్నాం మనం. నిన్న తిరుపతిలో నుంచి వచ్చినాక చూస్తే విజయభాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ బ్రేక్ ద రొటీన్ చేశాడు. ఇక్కడ భగవద్గీత కాన్సెప్ట్ అనేది చాలా పెద్ద విషయం, పత్రికారికి చాలా ఇష్టమైన కాన్సెప్ట్. అది పిల్లల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నేర్పించి వాళ్ళ దగ్గర చెప్పడం అనేది చాలా చాలా పెద్ద విషయం. ఏ గ్రేట్ అప్రిసియేషన్ టు ఆల్ ద ఆర్గనైజేషన్స్, ఎస్పెషలీ ఫర్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై విజయభాస్కర్ రెడ్డి గారు. వెరీ నైస్, వెరీ వెల్. తర్వాత 32 సంవత్సరాలతో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్తో ఉన్నప్పుడు ఆ రోజు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరూ ఈరోజు ఉన్నారు ఇంకా ఇక్కడ. ఆ రోజు ఇప్పుడు నా పక్కన ఉండే కేశవరాజు తిరుపతిలోకి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నాము. తర్వాత స్లోగా వచ్చిన ఎంతోమంది మాస్టర్సు, మారం శివప్రసాద్ కానీ, మన ప్రేమనాథ్ గారు గుప్తా కానీ, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ అందరూ అదే టెంపో మెయింటైన్ చేసుకుంటూ రావడం అనేది చాలా పెద్ద విషయం. పత్రికారిని 94లో తిరుపతికి వచ్చినప్పుడు భీమాస్ హోటల్లో కూర్చొని మేము పైన కూర్చొని ఉండేటప్పుడు గోవిందరాజ స్వామి గుడి నుంచి కంచి స్వామి ఒక 100 మందితో పోతూ ఉన్నాడు. నేను పత్రికారిని అడిగిన, గురూజీ మనం ఇంత మంచి కాన్సెప్ట్ చెప్తున్నాం కదా, మన దగ్గరికి ఎవరు రారే, మనమే పోతున్నామే ధ్యానం చెప్పేదానికేని. ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకొని చూసి, మన చుట్టూ ప్రపంచం తిరుగుతుంది పోవయ్యా అన్నాడు. అంత ఇది నాకేమిటంటే ఎంతసేపటికి పత్రికారు మేము అక్కడ కూర్చొని ఉంటే ఎవరన్నా వస్తే చెప్పేవాళ్ళు. ఇది 94 మాట. ఇవాళ 2024 మాట చూసుకుంటే ఇప్పుడు మనమే చూస్తూ ఉన్నాం ఈ ప్రపంచనాన్ని. ఇది ఆ రోజే పత్రికారు దాన్ని విజువలైజ్ చేయగలిగాడు. మన చుట్టూ వస్తుందమ్మా, మనం చేయవలసిన పని ఏమిటంటే నీకు తెలిసిన సత్యాన్ని ఒకటే చెప్పు అంతే, ఇంక బియాండ్ దట్ యు గో అన్నాడు. ఈరోజు మూమెంట్ని ఇంత చక్కగా ఇంత పకడ్బందీగా చేస్తున్నామంటే పత్రికారు ఈ కాన్సెప్ట్ మనం కూడా ఇంట్రొడ్యూస్ చేశాం. మనకు తెలియదు కానీ బ్రేక్ ద రొటీన్ అని మనం అందరూ బ్రేక్ ద రొటీన్ చేసిన వాళ్ళమే. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మేము మాంసం తినేవాళ్ళం, అది బ్రేక్ ద రొటీనే. ఇది 100% ఇది. అంతకు మునుపు 24 గంటలు తెల్లవారితో ఆ గుడికి పోయి అక్కడికి పోయి దండం పెట్టుకుంటా ఉంటే ఆ రోజు పని జరగదేమో అనుకునేవాళ్ళు. ఇవాళ అది కూడా బ్రేక్ ద రొటీనే. ఇవన్నీ కూడా ఒక్కసారి మనం గమనించుకున్నామంటే పత్రికారు మనకు ఒక ధ్యానమే కాదు ఇచ్చింది ఆయన. ఆ ధ్యానంతో నీ జీవితం కూడా ఏంటి అని చెప్పాడు. అది మనకు పత్రికారిని గురించి మనం తెలుసుకోవాలి. పత్రికారు 94లో ఆ రోజు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీని ఎంత బ్రేక్ ద రొటీన్ చేసినాడు. ఈరోజు పరిణితమంత్రి ఇంత చక్కగా మాట్లాడుతూ ఉందిరా అంటే మేడం ఎంత బాధపడి ఉంటుందో ఆ రోజు. ఎందుకంటే ఒక సంసారం చేసేవాడు అన్నీ వదిలేసి నేను సమాజ సర్వీస్ కోసం పోతానంటే ఏ స్త్రీ కూడా ఒప్పుకునేదానికి కష్టం కాదు, చాలా బాధ కూడా. కానీ అటువంటిది బేర్ చేశారు ఆ రోజు, కళారా చూసినాం మేమందరూ కూడా. కానీ సత్యమేవ జయతే అనేది ఒక్కటి పత్రికారు 100% నమ్మినాడు. ఆ 100% నమ్మింది ఆయన ఒక్కడే కాదు, నమ్మింది సమాజాన్ని నమ్మించగలిగాడు. అది ముఖ్యం అక్కడ. నేను నమ్మిన సత్యం నాకు ఉండొచ్చు, నాకు ఇష్టమైన ఉండేవాళ్ళు అరే రఘురామ్ సార్ చెప్పింది మంచిది అనుకోవచ్చు, కానీ సమాజం ఒప్పుకోవాలని రూల్ ఏమి లేదు అక్కడ. కానీ సమాజమే కాదు, దేశమే కాదు, ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం ప్రపంచ ధ్యాన దినోత్సవానికి నాంది పలికిందా అంటే అది పత్రికారు చేసిన ఆ నిరంతర కృషి. ఈరోజు కూడా మనం అదే చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంత చూస్తూ ఉంటే 2012లో యాక్సిస్ షిఫ్ట్ అయిపోతుంది అని ఇక్కడికి వచ్చి అందరూ కూర్చుంటే లక్షలాది మందికి ఇవాళ అదే చూస్తూ ఉన్నాము. కానీ ఇంత మెయింటెనెన్స్ చేయాలంటే దానికి నిజంగా చెప్పాలంటే పత్రికారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క జన్మ తీసుకుంటారయ్యా, కారణ జన్ముడు అనేవాడు. ఇంత పెద్ద కార్యక్రమానికి నిజంగా విజయభాస్కర్ రెడ్డి నిజంగా కారణ జన్ముడే. ఒక మాట చెప్పాలంటే ఇది మనం ఏదో విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నాడని చెప్పవలసిన పనిలే.
మనము ఎవరు చేసినా దాన్ని అప్రిషియేట్ చేసే దాంట్లో మనము పిరమిడ్ మాస్టర్స్ అనేది ముందు ఉండాలి. అది పత్రికారు చెప్పింది. ప్రత్యేక చిన్న ఒక ప్యాంప్లెట్ తీసుకొని వస్తే, అప్పటికి బ్రహ్మాండమైన బుక్స్ రెడీ చేస్తే ఒక చిన్న ప్యాంప్లెట్ ఒక కొత్త సెంటర్ తిరుపతిలో తీసుకొని వస్తే, బా ఏమిరా ఎంత గ్రేట్ వర్క్ అన్నాడు. అది అప్రిసియేషన్. ఆ అప్రిసియేషన్ మనం చేసుకుంటే సమత్వం యోగ ఉచితే అన్నాడు పత్రికారు. నువ్వు సమంగా ఉండాలంటే వేరే వాళ్ళు చేసింది నువ్వు అక్సెప్ట్ చేస్తావా లేదా? అక్సెప్ట్ చేయలేదు, నోరు మూసుకొని ఉండు. అక్సెప్ట్ చేస్తే పొగుడు అన్నాడు. అది సమత్వం అని. అంతేగాని ఆధ్యాత్మికం వేరే, జీవితం వేరే కాదు అని కాదు. ప్రతిదీ అట్లా మాకు నేర్పించినాడు. ప్రశాంతంగా ఉన్నాము, ఆనందంగా ఇవాళ అన్ని కార్యక్రమాలు. తర్వాత బ్రేక్ ద రొటీన్ అన్నప్పుడు ఇంకొక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. మేము ఒక బుక్ రిలీజ్, ఇన్ని సంవత్సరాలు ఇంకో బుక్ రిలీజ్ చేసినామే, కానీ 2026లో ఒక పెద్ద బ్రేక్ ద రొటీన్ అనేది కొన్ని తెలిసిన వాళ్ళకే బుక్స్ ఇచ్చాం. పత్రికా రూములోకి ఎవరు పోయినా కొత్తగా తలనొప్పి వచ్చిందంటే కూర్చో కళ్ళు మూసుకో అనేవాడు, ఇంకేమి అనడు ఆయన. మేము ఒక బుక్కు ప్లాన్ చేశాం. ఆ టైటిల్ పేరు కూడా కూర్చో కళ్ళు మూసుకో. దానికి కింద ఒక క్యాప్షన్ పెట్టాం, శాశ్వతంగా కళ్ళు మోయక ముందే అని. ఎందుకంటే పల్లెల్లో వచ్చినప్పుడు చెయ్యి భయ్ నీకోసమే, కూర్చో కళ్ళు మూసుకో. అది కొన్ని పుస్తకాలే వచ్చినాయి. అది శాశ్వతంగా కళ్ళు మూయక ముందేని పెట్టి ఒక విలేజ్ని అడాప్ట్ చేస్తూ ఉన్నాము. 2000 హౌసెస్లో ప్రతి ఇంటికి ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఏ కమ్యూనిటీ అయినా వండుకొని వెళ్ళి ధ్యానం చేయని చేయకపోని ఈ బుక్ని మల్టీ కలర్లో రెడీ చేశాము. మా తిరుపతి మాస్టర్స్, బెంగళూరు, మా ప్రొద్దుటూరు, అనంతపూరు, చాలామంది బెంగళూరు మాస్టర్స్ ఎవరన్నా ఉంటే రాండి, ఒక 2 వచ్చారు. సో ఇవన్నీ కూడా రిలీజ్ చేసి ఇవాళ ఇక్కడికి రిలీజ్ చేయడం అనేది పత్రికారికి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన కాన్సెప్టే ఇది, కూర్చో కళ్ళు మూసుకో. కానీ పల్లెల్లో ఏం చేయాలా అన్నప్పుడు కింద క్యాప్షన్ పెట్టాం, శాశ్వతంగా కళ్ళు మూయక ముందే అనేసి ఒక పెట్టాము. అది రిలీజ్ చేసాము. నిజంగా ఇలాంటి బుక్ కంచిరగారం గారు రాయడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఎంతో జ్ఞానాన్ని పొందారు సార్తో పాటు దాదాపుగా 35 సంవత్సరాలు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. కంచిరగారం ద్వారా ధ్యాన్ జగత్ మ్యాగజైన్ రిలీజ్ చేయాల్సింది. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇవాళ ఇక్కడ రిలీజ్ చేసుకోవడం అనేది పత్రికారికి ఇంత దీంట్లో ఆయన్ని మేము గుర్తుపెట్టుకున్నట్లే. ఇవన్నీ కూడా వెరీ గుడ్, చాలా సంతోషం బాయ్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు ఒకసారి. సీనియర్ మోస్ట్ మాస్టర్ ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మంచిగా మెయిన్ రోడ్డు మీద ఇల్లు ఉంటుంది, హాయిగా కూర్చుంటాడు, వచ్చిన వాళ్ళకి చెప్తుంటాడు. తర్వాత ఇంకో తిరుపతి గ్రేట్ మాస్టర్ బాలరెడ్డి గారని వర్కింగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ డిఎస్పీ గారు, ఉద్యోగం తక్కువ చేస్తాడు, ఇప్పుడు పిరమిడ్ మూమెంట్లోనే ఉంటారు. వారి మాటల్లో ఇందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మలకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు. మీకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన ధ్యానం పేరే శ్వాస మీద ధ్యాస. అంటే ఎంత చక్కటి పేరు. ఆ పేరు వినగానే ఎవరైనా ఇంప్రెస్ అవుతారు. శ్వాస మీద ధ్యాస అంటే మన పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి మొట్టమొదట మనం బయటకు వచ్చినప్పుడు పీల్చుకున్న శ్వాస చనిపోయేటప్పుడు చివరిసారిగా శ్వాస వదిలేసి చనిపోతాడు. ఈ మధ్యకాలంలో మనం గమనించకపోయినా నిరంతరం శ్వాస తీసుకుంటూనే ఉంటాము, వదులుతూనే ఉంటాము. మరి ఎక్కడ శ్వాస తీసుకుంటాము, ఎక్కడ వదులుతాము, ఎక్కడ లోపల పోతుంది? 2 ముక్రాంధ్రాల ద్వారా. 2 ముక్రాంధ్రాల ద్వారా శ్వాస లోపల పోతుంది, అదే 2 ముక్రాంధ్రాల ద్వారా శ్వాస బయటకు వస్తుంది. అంటే అది కవాటం లాంటివి. ఇప్పుడు వాటరు భూమిలో నీళ్లు బయటకు వెళ్ళాలంటే పైపులు, మరి ఆ పైపులు క్లీన్గా ఉండాలి కదా. ఎక్కడ బ్లాక్ అయితే వాటర్ బ్లాక్ అవుతుంది. అలాగే శ్వాస కూడా ఆ 2 ముక్రాంధ్రాలు ఎప్పుడు కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలి, శుద్ధి చేయాలి వాటిని. దాన్ని నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు. ప్రాణాయామాలు చాలా రకాలు ఉన్నా కూడా ఒక 2 ప్రాణాయామాల గురించి 2 నిమిషాలు చెప్తాం. కాబట్టి ఎడముక్రంధ్రాన్ని చంద్రనాడి అంటారు, కుడిముక్రంధ్రాన్ని సూర్యనాడి అంటారు. ఈ 2 నాడులు దాన్ని యోగ భాషలో చంద్రనాడి, సూర్యనాడి, ఆధ్యాత్మిక భాషలో ఈడ పింగళ సుషుమ్నాడి అంటారు. కాబట్టి ఈ నాడులు శుద్ధిగా పెట్టుకోవాలంటే మామూలుగా మనకి ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ అంటే మామూలుగా బాడీ టెంపరేచర్ ఎంత 98.4 డిగ్రీ ఫారెన్హీట్. మనకు జ్వరం వస్తే అంటే 99, 100 వస్తుంది, అంటే బాడీలో హీట్ ఎక్కువైంది. అలా జలుబు చేస్తే 98.4 కంటే తగ్గుతుందనమాట. మనం ఈ వీటిని అంటే ఈ జ్వరాన్ని, ఈ జలుబుని మనం ఈ నాడి శుద్ధి ప్రాణాయామం ద్వారా లేదా సూర్యభేది చంద్రభేది అంటారు. ఫర్ జ్వరం వచ్చినప్పుడు అంటే బాడీలో హీట్ ఎక్కువైంది కాబట్టి ఈ చంద్రభేది అనే ప్రాణాయామం
ఆ చంద్రవేది ప్రాణాయామం చేస్తే మన శరీరంలో ఎంత హీట్ ఎక్కువైందో అంత హీట్ తగ్గిపోయి నార్మల్ టెంపరేచర్ వస్తుంది. అలాగే కోల్డ్ అయింది అంటే మనకు కోల్డ్ ఎక్కువైంది, అప్పుడు సూర్యవేది ప్రాణాయామం చేస్తే బాడీలో హీట్ జనరేట్ అయ్యేసి నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. ఇవన్నీ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. కాబట్టి మనం ట్యాబ్లెట్స్ వాడకుండా, పత్రిజ గారి కాన్సెప్ట్ కూడా అదే, ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ వాడకుండా మనము ఈ విధంగా మనకు జ్వరాన్ని కానీ లేదంటే జలుబును కానీ ఆ సూర్యవేది చంద్రవేది ప్రాణాయామం ద్వారా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి అట్లా నాడి శుద్ధి ప్రాణాయామం అంటే ఈ యొక్క ముక్కురంధ్రాలు ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకోవాలి, బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా సూర్యవేది చంద్రవేది ప్రాణాయామం చేసుకుంటూ, అంటే ఈ యొక్క ధ్యానానికి ఈ సూర్యవేది చంద్రవేది అంటే నాడి శుద్ధి ప్రాణాయామం ఈ రెండు ప్రాణాయామం, ఎన్నో ప్రాణాలు చేయాల్సిన పని లేదు. అందరూ అన్ని వయసుల వారు కూర్చొని మనం చేయదగినటువంటి ఈ 2 ప్రాణాయామాలని సూర్యవేది చంద్రవేది ప్రాణాయామ, నాడి శుద్ధి ప్రాణాయామ ఈ 2 ప్రాణాయామాల ద్వారా చేయడం వల్ల ఈ చిన్న అంటే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు శ్వాస తీసుకునే శ్వాసని, ఆ శ్వాస ద్వారాలని మనం ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకున్నట్టవుతుంది. కాబట్టి దయచేసి ధ్యానానికి ఈ 2 ప్రాణాయామాలు జోడించేసి మన యొక్క ధ్యానాన్ని మరింత సమర్థవంతంగా చేసే విధంగా చేయాలని చెప్పేసి నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. కేశవరాజు గారు. ధ్యాన్ జగత్ బుక్ పరిణీత మేడం గారి ద్వారా రిలీజ్ చేయాల్సిందిగా మనవి, మీరు మాట్లాడండి సార్. 2026 జనవరి మ్యాగజైన్ ధ్యాన జగత్, మరి పరిణిత మేడం, విజయభాస్కర్ రెడ్డి గారు, మన అందరి స్టేజ్ పైన మాస్టర్స్ ద్వారా ఈరోజు రిలీజ్ చేసుకుంటున్నాం. పిరమిడ్కి ఎదురుగా ఉన్నటువంటి ధ్యాన్ జగత్ స్టాల్లో ఈ మ్యాగజైన్ మీరు ఇప్పుడు చందా కట్టిన వాళ్ళు తీసుకోవచ్చు, నిన్న మన కట్టిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఈ మ్యాగజైన్ కలెక్ట్ చేసుకోవచ్చు. 2001లో ధ్యానాంధ్రప్రదేశ్గా మొదలై మరి ప్రతి నెల కూడా ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా చందాదారులకు అందరికీ చేరుతా ఉంది. పత్రిజీ మానస పత్రిక, పిఎస్ఎస్ఎం ఆత్మ విజ్ఞాన మాస పత్రిక. ఎంతోమంది మాస్టర్స్ ఈ యొక్క మ్యాగజైన్ ద్వారాగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. ప్రతి చోట కూడా పంచుతున్నారు. స్టాల్స్, మరి ఎవరైతే షాప్లో ఉన్నాయో, ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నాయో అక్కడంతా కూడా వచ్చిన వాళ్ళకు గిఫ్ట్గా ఈ మ్యాగజైన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా ధ్యానజగత్.com ద్వారాగా డిజిటల్ కాపీ, ఈ కాపీని మీరు సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్లో కూడా చదువుకోవచ్చు. మనది ధ్యాన జగత్ టీవీ అని ఉంది, అందులో ఈ యొక్క ధ్యాన జగత్ మ్యాగజైన్ను ఆడియోస్ కూడా కలవు. కాబట్టి మనం టైం లేదనుకునే వాళ్ళు జర్నీ చేస్తూ ఉండి కూడా ఆ యొక్క మ్యాగజైన్ అంతా కూడా మీరు ధ్యాన జగత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో మీరు వినవచ్చు. ప్రతి ఒక్క తెలుగింటికి వెళ్ళాలి ఈ మ్యాగజైన్, అంటే ధ్యాన జగత్ మ్యాగజైన్ అని పత్రిక చెప్పారు. ఒకసారి చూపించండి సార్, ఇటువంటి చూపించండి ఫోటో కోసం. ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఇంటిలో మీరు చదివినా చదవకపోయినా మీ టీపా పైన మ్యాగజైన్ ఉండాలి అనేది పత్రిజీ యొక్క ఆశయం, కళ. ప్రతి తెలుగింటికి చేరాలనేది మేము నిరంతరం ధ్యాన జగత్ టీం అద్భుతమైనటువంటి ఆర్టికల్స్తో ప్రతి నెల మేము ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరూ చందాదారులు కావాలని మీ ఇంట్లో ధ్యాన జగత్ ఉంచి వచ్చిన వాళ్ళకి ఇస్తూ మీరు కూడా చదివి సంపూర్ణ ఆత్మజ్ఞానాలు కావాలని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ధ్యాన జగత్ చదువుతారు కదా. దీంట్లో ఇంకో వినూతనంగా ఇంకా చక్కని ఆర్టికల్స్ వస్తున్నాయి. యూత్ని కూడా ఆకట్టుకునేలా చక్కని క్విజ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పంచతంత్ర స్టోరీస్ కానివ్వండి, మనకి ఆడవారికి కానీ మగవారికి కానీ వంటకాలు ఎలా తయారు చేసుకోవాలి, సాత్వికంగా ఎలా వంటకాలు తయారు చేసుకోవాలి, అలాగే ఎంతో చక్కని స్టోరీసు, పుస్తకాల గురించి, సినిమాలు, మనం ఇంగ్లీష్ సినిమాలు చాలా ఉన్నాయి, ఎంతో చక్కని స్పిరిచువల్ సినిమాలు ఉన్నాయి, దాని గురించి వివరణ ఇవ్వడం, దాంట్లో ఏముందో అని చెప్పడం, అన్నీ ఎంతో వినూత్నంగా మనము ఆర్టికల్స్ ఇస్తున్నాము. అందరూ చదవాలి, చదివించాలి, దీని గురించి స్ప్రెడ్ చేయాలి. థ్యాంక్ యూ. ఒక చిన్న 2025 అయిపోతూ ఉంది. 2026లో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్, పత్రికారి జీవితం అంతా కూడా ఒకటే ఒక మాట చెప్పినాడు అంతే, శ్వాస మీద ధ్యాస. బియాండ్ దట్ ఆయన ఇంకేది డివేట్ చేయలే ఎక్కడ కూడా. నేను ఐ రిక్వెస్ట్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్, పత్రికారి కాన్సెప్ట్ తప్పితే ఊరికే దానికి రకరకాలవి జోడించి చెప్పొద్దండి. ఈ మధ్య మా తిరుపతికి ఒక ఆయన వచ్చి ఓంకార ధ్యానంతో ధ్యానం చేస్తేనే సరిపోతుంది అని మన మాస్టర్ చెప్పేసి పోయినాడంట. సరే ఏది చేయాలన్నాడు. మేము ఒకటే చెప్పినాం, పత్రికారు శ్వాస మీద ధ్యాస ఒకటే చెప్పింది, ఎవరికి ఏది చెప్పలా, అది ఒక్కటే చేయండి అని. మీరు కూడా ఎవరన్నా అట్లా వచ్చి చెప్పితే కొత్తగా ఏది డివైడ్ చేయద్దండి దయచేసి. ఎందుకంటే అది పత్రికారు ఒకటే, దానికి లక్ష్య చెప్పుకోవచ్చు మనం, అన్నీ రాంగ్ అది. సో ఇవాళ తిరుపతిలో
మేము ఆ రోజు వచ్చి చేస్తే ఇవాళ సెకండ్ లైన్ మాకు మన బాబు సంగీత బాబు లాంటి వాళ్ళు చాలా దాన్ని ముందు తీసుకొని పోయేదానికి వస్తున్నారు. అదే కాన్సెప్ట్ వాళ్ళు కూడా ఏది ఒక్క పాయింట్ కూడా ఎక్కడ డివైడ్ చేయడం. మీరు కూడా దయచేసి ఎవరైనా ఏ ఇంటికి కూడా ఏ ధ్యాన మందిరానికి వచ్చి ఇంకోటి చెప్తున్నామంటే మీరు ధైర్యంగా చెప్పండి, పత్రి గారు చెప్పలేదు ఈ కాన్సెప్ట్ అని చెప్తేనే మనకు కాన్సెప్ట్ అనేది పత్రి గారిది 100% వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. దైనందిన గీత ఆనంద ప్రదాత బుక్ రిలీజ్ చేయాల్సిందే కంచిరగరం గారికి కోరుతున్నాము. ఇది కిషన్ రెడ్డి అండ్ యాకూబ్ వాళ్ళ మిత్రుడు నారాయణ శర్మ గారు ఇది రాయడం జరిగింది. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. దైనందిన గీత ఆనంద ప్రదాత ఈ బుక్ రాసింది మన నారాయణ శర్మ గారు. మరి సార్ మంచి స్పిరిచువల్ రైటర్, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా మన ధ్యాన యజ్ఞాలు కానివ్వండి, తర్వాత మన వారోత్సవాలు, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ మరి స్టేజ్ మీద మనకి బుక్ రాశారు. సార్ ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. పత్రిజీ గురువు గారి పాదార విందములకు నమస్కారం. ఈనాటి శుభ సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశము గురువుగారు కల్పించినందుకు, మీరందరూ కల్పించినందుకు, మనందరం కలిసి చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే దైనందిన గీత ఆనంద ప్రదాత, జీవితం అనేది ఆనందంగా ఉండాలి అంటే 5000 సంవత్సరాల క్రితము భగవద్గీతను బోధించాడు. కానీ ప్రస్తుత దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం ఎంతోమంది వ్యాఖ్యలు రాస్తారు, అది ఇంకా ఎంతోమంది కూడా రాస్తారు. ఎవరి పర్సెప్షన్కు తగినట్టు వాళ్ళు దాంట్లో ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకము, శోకము లోకము, శ్లోకము, లోకంలో ఉన్న శోకము తీసేసేదే శ్లోకం. అది ఎప్పుడు తీసుకున్నా కొత్తగా అనిపిస్తుంది. కాబట్టి అటువంటి ఆలోచన భగవంతుడు నాకు ప్రసాదించి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను పత్రిజీ పాదారవిందాలకు, మన ధ్యానయోగులందరికీ నమస్కారం శిరస చేస్తూ ఉన్నాను. మీరు దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకుంటే, మనం రాజ్యాంగానికి బద్ధంగా నడుచుకుంటే మనకి ఏ శిక్ష పడదు. మనము సమాజంలో జీవిస్తున్నందుకు ఈవెన్ ఇంట్లో కూడా కొన్ని నియమాలు ఉల్లంఘిస్తే అనేక పంచాయతీలు షష్టాయతులు అవుతాయి. కానీ మనకు సనాతన ధర్మము అనేది ఒక రాజ్యాంగంగా, మనకు భారత భాగవతాదులు, రామాయణాదులు ఇవన్నీ ఒక రాజ్యాంగంలాగా. అంటే ఒక సెల్ ఫోన్ తయారు చేసేటప్పుడు ఎట్లా వాడుకోవాలి, ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని తయారు చేసేటప్పుడు ఎట్లా ఉపయోగించాలని మాన్యువల్ ఇస్తారు. కాబట్టి థ్యాంక్ యూ అండి నారాయణ శర్మ గారు. చాలా చక్కని బుక్. వారు సొంతంగా తను ఉండేది అల్వాల్లో. కిషన్ రెడ్డి అండ్ యాకూబ్ వాళ్ళ మిత్రుడు. ఒకసారి గట్టి క్లాప్స్ అండి వీరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా రఘురామ్ సార్ చెప్పినట్టుగా తిరుపతిలో ఇప్పటి వరకు కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, జ్ఞానం అంటే మాట మీద ధ్యాస అనేసి ఇప్పటివరకు కూడా తీసుకొని పోతున్నాము. అదొక్కటే సిద్ధాంతమే. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థలో కూడా మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి అవకాశం కల్పించినారంటే ఉచ్ఛ్వాస జయ, నిశ్వాస విజయ. జయ విజయల్ని గమనించి ఎలా అయితే వెంకటేశ్వర స్వామిని చూడగలుగుతామో, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలైనటువంటి జయ విజయల్ని గమనించడమే ధ్యానం అనేసని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏ ధ్యానం అయితే చెప్పారో ఆ ధ్యానాన్నే తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థలు కూడా తీసుకుంటున్నారంటే అది ఎంత గొప్ప విషయం అనేసని, ఆ ఘనత మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనేసని మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఇటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రి సార్ మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క శ్వాస మీద ధ్యాసనే ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పటివరకు కూడా తిరుపతే కాదు, తిరుపతి పరిసరాల్లోనే కాదు, దానినే అన్ని చోట్లలో కూడా మేము తీసుకుపోతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఇంతకుముందు చేసినటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఆనంద గీత, ఆ పుస్తకం స్టాల్ నెంబర్ 7-8 దొరుకుతుంది కాబట్టి అందరూ ఆ పుస్తకాన్ని తీసుకుందా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ధ్యాన మహాయాగం 7వ రోజు కార్యక్రమం. మరి ప్రాతకాలపు వేళ యోగా, వేదం, ధ్యానం, అతిథుల సందేశాలు, స్వాధ్యాయంలో భాగంగా పుస్తకాల రిలీజ్ అన్నీ ఎంతో అద్భుతంగా చేసుకున్నాం మిత్రులారా. మరి ఇప్పటి వరకు జరిగిన ఈ కార్యక్రమానికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఇప్పుడు టిఫిన్ బ్రేక్ ఇది అయిపోయిన తర్వాత 10 గంటల నుంచి మళ్ళీ ఈ వేదిక నుంచి ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలకి రూపకల్పన జరిగింది. మరి అన్ని కార్యక్రమాలనే
చక్కగా టిఫిన్ చేసి వచ్చి కూర్చొని విందాం. మళ్ళీ 10 గంటలకి కలుసుకుందాం. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఎంతోమంది ఇక్కడ వచ్చిన వాళ్లకు కొత్త వాళ్ళు ఉండడం మూలంగా నన్నే ఎంతోమంది అడిగారు శక్తిస్థల్ అంటే ఏంటి మేడం అని. పత్రిజీ మరి ఎప్పుడైతే బాడీ వెకేట్ చేశారో ఇక్కడ సమాధి నిర్మించాం. సరస్వతి ప్రాంగణానికి ఎదురుగానే ఉంది పత్రిజీ శక్తిస్థల్. కనుక అందరూ వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. తిరిగి అందరం 10 గంటలకి సరస్వతి ప్రాంగణంలో కలుసుకుందాం మిత్రులారా. థ్యాంక్ యూ.